ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు. దంతేవాడలో బీజేపీ ఎమ్మెల్యే కాన్వాయ్ టార్గెట్గా మందు పాత్ర పేల్చారు. ఈ అటాక్లో బీజేపీ ఎమ్మెల్యే భీమా మాండవితో పాటు 5 భద్రతా సిబ్బంది మృత్యువాత పడ్డారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి నాగేందర్ ఫోన్లో సిద్ధంగా ఉన్నారు. నాగేందర్, ఎన్ని గంటలకు జరిగింది? మొత్తం అందరూ ఆ కాన్వాయ్లో ఉన్న వాళ్ళందరూ చనిపోయినట్లుగా తెలుస్తోంది. ఎవరెవరున్నారు, ఎన్ని గంటలకు జరిగింది, పూర్తి సమాచారం తెలియజేయండి. ఇలా ఎన్నికల వేళ ఛత్తీస్గఢ్ లో మరోసారి మావోయిస్టులు రెచ్చిపోయారు. బీజేపీ ఎమ్మెల్యే టార్గెట్ గా కొద్దిసేపటి దంతేవాడ జిల్లా నకుల్నార్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు క్లైమర్ మ్యాన్ బాంబ్ బ్లాస్ట్ చేశారు. ఒకసారి ఊహించని విధంగా ఎమ్మెల్యే కాన్వాయ్ లో బాంబ్ బ్లాస్ట్ కావడంతో భద్రతా సిబ్బందితో సహా ఎమ్మెల్యే కూడా మృతి చెందినట్టు కొద్దిసేపటి క్రితమే దంతవాడ పోలీసు అధికారులు అధికారికంగా ప్రకటించారు. దంతవాడ జిల్లా చెందిన బీజేపీ ఎమ్మెల్యే భీమా నదాని ఎన్నికల ప్రచారం ముగించుకొని నకుల్నార్ అటవీ ప్రాంతం గుండెగా తన సొంత ఊరు వెళ్తున్న సందర్భంలో మావోయిస్టులు అమర్చిన మందు పాత్ర పేలవడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఎమ్మెల్యేతో సహా 5 భద్రతా సిబ్బంది కూడా చనిపోయారు. ఆ ప్రాంతంలో ఇప్పుడు పోలీసులు సమాచారం అందుకొని మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం హెలికాప్టర్ ద్వారా దంతవాడ తరలిస్తున్నారు. అదేవిధంగా సమీప ప్రాంతాల్లో మావోయిస్టులు పొంచి ఉన్నారనే సమాచారంతో అదనపు బలగాలతో కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఛత్తీస్గఢ్ లో బీజేపీకి చెందిన ఎమ్మెల్యే మావోయిస్టుల దాడులు చనిపోవడం ఎన్నికల వాతావరణాన్ని ఒక్కసారిగా వేడెక్కించింది. ఇప్పటికే మావోయిస్టులు ఎన్నికలు బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఏకంగా ఒక ఎమ్మెల్యేపై దాడి చేసి ఆయన కాన్వాయ్ను బాంబ్ బ్లాస్ట్ చేయడం ఇప్పుడు మావోయిస్టుల ప్రతీకార చర్యలు ఎలా ఉంటాయనే ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతుంది. శిలా, ఓకే, మరి దీనికి సంబంధించి పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. కూంబింగ్ ఇంకా కొనసాగుతోందా? ఏం చెప్తున్నారు పోలీసులు? దంతవాడ అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. వాస్తవానికి భీమా నదాని మావోయిస్టుల హిట్ లిస్ట్ లో కూడా ఉన్నారు. ఆయనకి పూర్తి స్థాయి భద్రతా ఏర్పాట్లు కల్పించామని చెప్తున్నారు. అయితే ఆయన ఈ రోజు దంతవాడ జిల్లా నకుల్నార్ ప్రాంతంలో పూర్తిగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతం, అక్కడ ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ఎన్నికల ప్రచారం ముగించుకొని సాయంత్రం 4 గంటల ప్రాంతంలో తిరిగి ఆయన కాన్వాయ్ తిరిగి వెళ్తున్న సందర్భంలో ఆయన వాహనం లక్ష్యంగా ఈ బాంబ్ బ్లాస్ట్ జరిగినట్టు పోలీసులు చెప్తున్నారు. అయితే మృతదేహాలను గుర్తించారు. అందులో ఎమ్మెల్యే కూడా చనిపోయినట్టు అధికారులు ధృవీకరించారు. ఈ మృతదేహాలను ఇప్పుడు అక్కడ హెలికాప్టర్ ద్వారా దంతవాడకి తరలిస్తున్నారు. ఆ ప్రాంతంలో మావోయిస్టు శిబిరాలు ఏర్పాటు చేసినట్టు తెలవడంతో అదనపు బలగాలతో మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నామని కూడా ఛత్తీస్గఢ్ పోలీసులు అధికారులు చెప్తున్నారు. శీలా, రైట్, థ్యాంక్ యూ నాగేందర్.